మన తెలుగు వాళ్ళందరికీ బాగా నచ్చే కూర ఏంటి? పప్పు ముద్దకాయ కదా. అందులోకి ఒక ఆమ్లెట్ మన ఇష్టం. ఈరోజు టైం లేక కుక్కర్ మీదే వండాను పప్పు. అయినా బాగానే ఉడికింది. ఆల్మోస్ట్ సెట్లోనే వండుతాను ఏదైనా గిన్నెలో. ముద్దపప్పు చేశాను. మా బాబు విజయవాడ వెళ్ళిండు. రేపు న్యూ ఇయర్ కాబట్టి అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. సో సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళిండు. ఇంకా నేను మా ఆయనే ఉన్నాము ఇంట్లో. సో మా ఇద్దరికే కాబట్టి ఈరోజు మట్టికి ముద్దపప్పు చేశాను. ఆవకాయ ఇంట్లోనే ఉంది కదా, అంతలోకి ఆమ్లెట్. వావ్, చెబుతుంటేనే నోరు ఊరిపోతుంది. నెయ్యి ఉంది ఇంట్లోనే, కానీ ఇప్పటికే చాలా లావు ఉన్నాను కదా, అందుకు నేను నెయ్యి వేసుకోలేదు. అదొక్కటి వదిలేసి ఆమ్లెట్ వేసుకున్నా, మామిడికాయ పచ్చడి వేసుకున్నా. అది కలుపుతుంటే నాకు నోరు ఊరిపోతుంది ఆ స్మెల్కి, మామిడికాయ పచ్చడి స్మెల్కి. మా హస్బెండ్ అడిగింది కొంచెం పెట్టంటే పెట్టిన. కూర్చోమంటే కూర్చున్నాడు. నోట్లో 2 ముద్దలు పెడితే ఇంకా పెట్టు తను తినేసిండు. కొంచెం తను తినేసి నేను కూడా తిన్నాను. వారానికి ఎన్నిసార్లు పప్పు తిన్నా కానీ ఇంకా తినబుద్ధి. కాకపోతే మనం కుక్కర్లో వండితే గ్యాస్ ప్రాబ్లం, కానీ సెట్లో వండుకొని చూడండి గ్యాస్ ఉండదన్నమాట. కానీ ఓకే కానీ కందిపప్పు గ్యాసే, కానీ పెసరపప్పు అస్సలు గ్యాస్ ఉండదు ఫ్రెండ్స్. గ్యాస్ ప్రాబ్లం ఉండదు. కందిపప్పుతోనే గ్యాస్ ప్రాబ్లం, పెసరపప్పుతో గ్యాసే ఉండదు, గ్యాస్ ప్రాబ్లమ్స్. సో పెసరపప్పు తినడానికి ఎక్కువ ట్రై చేయండి. ఎంతైనా పప్పే ఫ్రెండ్స్. మన తెలుగు వాళ్ళందరికీ పప్పు ఇష్టం. మన తెలుగు వాళ్ళని చూసి బయట దేశాలకు కూడా పప్పు తినటం అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఉండిద్ది, మనకు కావాల్సిన ఎనర్జీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి పప్పు అంత టేస్ట్ అన్నమాట. లాస్ట్ ముద్ద వరకు నాకు పప్పుతో తిన్న తర్వాత ఆమ్లెట్ ఉట్టిది తిన్నాను. సూపర్గా ఉంది. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టను. నాకే తినేస్తాను నేనైతే. చాలా బాగుండిద్ది కాబట్టి, మా వారికి పెట్టి నేను తిన్నాను కాబట్టి బాగుంది.